అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు సర్వం సిద్ధమైంది. దేశంలోనే కనివినేరుగని రీతిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని హైదరాబాద్ నగరం నడిపొట్టున ఆవిష్కరించేందుకు రంగం సిద్ధమైంది. మరికొద్ది సేపట్లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మహావిగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. దీంతో రాష్ట్ర నలుమూలలోంచి పెద్ద సంఖ్యలో జనం తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అలమవుతున్నాయి. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం హైదరాబాద్ ప్రవీణ్ అందిస్తారు. అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ఈరోజు మన హైదరాబాద్లో ఒక 125 అడుగుల భారీ విగ్రహాన్ని అయితే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అయితే ఈరోజు ఇనాగరేషన్ జరగనుంది. దీనికి సర్వం అన్నీ సిద్ధమయ్యాయని చూడవచ్చు. మనం ప్రస్తుతం అయితే ఒక లొకేషన్లో మన విజువల్స్లో చూడవచ్చు. ఒక అంబేద్కర్కి సంబంధించి ఈరోజు యొక్క అంబేద్కర్ జయంతి సందర్భంగా వివిధ సంబంధించిన పనులన్నీ కూడా ఎంతో చక్కగా అలంకరించబడ్డారు. అని సంబంధించిన అన్నీ కూడా పనులు అయితే పూర్తయ్యాయి. అంటే కాసేపట్లో ప్రారంభోత్సవం కదా సీఎం కేసీఆర్ గారు, అలాగే వివిధ మంత్రులు కావచ్చు, అందరూ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి ట్రాఫిక్ ఆంక్షన్లు కూడా విధించారు. అంటే ఎవరికి అంటే వచ్చే సందర్భంలో చాలా ముఖ్యమైన నేతలందరూ కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఒక ట్రాఫిక్ ఆంక్షన్లు విధించారు. ఒక మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా ఈ యొక్క ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి అని చెప్పేసి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పడం అనేది జరిగింది. అలాగే ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే ఒక అంబేద్కర్ స్టాచ్యూ ఎదురైతే మనం ఉన్న పరిస్థితి అయితే కింద ఒక 50 అడుగుల పీఠంపై 125 అడుగుల విగ్రహం, కాంస్య విగ్రహం అనేది ఎంతో చక్కగా అలంకరించబడింది ఈరోజు. ఎందుకంటే ఈరోజు 132వ జయంతి సందర్భంగా అంటే మనం మొత్తంగా చూసుకుంటే ఒక ప్రస్తుతం ఈరోజు కార్యక్రమానికి సుమారు ప్రభుత్వం 10 కోట్లు వెచ్చించినట్లు కూడా మనకి తెలుస్తున్న పరిస్థితి. మొత్తం మనం ప్రజెంట్ అయితే చూసుకుంటే ఇప్పుడు ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఎక్కడెక్కడ నుంచి ప్రతి ఒక్క అంబేద్కర్ అభిమానులు కావచ్చు, రాష్ట్రం నలుమూల నుంచి అందరూ ఇక్కడ ఇచ్చేసిన పరిస్థితి మనం విజువల్స్లో క్లారిటీగా చూస్తున్నాం. అందరూ ఇక్కడ ఒక ఈ వాతావరణం కూడా ఒక పండగ వాతావరణం లాగైతే మనకి కనిపించిన పరిస్థితి. మనం ఇక్కడ ఉన్న ప్రస్తుతం మనం అయితే ఇక్కడున్న కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారు ఎక్కడి నుండి వచ్చారు ఏంటి అని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న ఎక్కడి నుండి వచ్చారు? ఇక్కడ ఉప్పల్ అండి, హైదరాబాద్. అన్న చెప్పండి, మన హైదరాబాద్లో ఈ విధంగా 125 అడుగుల విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరిస్తున్నారు, ఈరోజు ప్రారంభిస్తున్నారు. సరే, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీరు? అంటే ఈరోజు మనం అంబేద్కర్ జయంతి నాడు మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు 125 అడుగుల విగ్రహం మన హైదరాబాద్లో, అది మన హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పడుతున్నందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఓకే, అంటే ఇప్పటి వరకే సర్దార్ వల్లభాయ్ పటేల్ గుజరాత్లో ఉంది ఆ విగ్రహం, దానికి తగ్గట్టు ఇది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఇక్కడ వచ్చేసరికి మన అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్లో ఎలా ఎక్స్పీరియన్స్ అవుతున్నారు? ప్రపంచంలోనే అంటే దేశంలో ఎక్కడ కూడా కనివినెరుగని 125 అడుగుల విగ్రహం ఇక్కడ. సో ఎలా ఫీల్ అవుతున్నాం? ఒక రాష్ట్రంలో ఒక అంబేద్కర్ విగ్రహం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. ఇందాక చెప్పినట్టు మన హైదరాబాద్ నడిబొడ్డులో ఇంతకుముందుకు ఈ రోడ్ అంతా వేరే రకంగా ఉండేది. ఇప్పుడు అంటే నేను చాలా రోజుల తర్వాత వచ్చాను, ఇలా కొత్తగా కనిపిస్తుంది ఈ రోడ్డు. అసలు కొత్తగా ఇదంతా ఇంత పెద్ద విగ్రహాన్ని పెట్టడం అనేది చాలా, అంటే మన తెలంగాణనే కాదు, యావత్ భారతదేశం ఎక్కడైతే అంబేద్కర్ సంబంధించిన ఎవరైనా కూడా సంతోషించాల్సిన విషయం ఇది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 125 అడుగుల ఎత్తుగల విగ్రహ ప్రతిష్టాపన చేయడానికి ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సిద్ధశుద్ధితోటి ఈ కార్యక్రమం ఎంత సిద్ధశుద్ధితోటి మొదలుపెట్టిందో అంతే సిద్ధశుద్ధితోటి దీన్ని విగ్రహ ఆవిష్కరణకు కూడా తీసుకురావడానికి ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రపంచంలోనే ఎత్తైనటువంటి విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం అనేది చాలా గర్వించదగ్గది. ఇది తెలంగాణ ప్రజలకే కాదు, యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా గర్వించదగ్గటువంటి పండగగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాన్ని ఇంతవరకు గత ప్రభుత్వాలు ఎవ్వి కూడా సోయి లేకుండా నిర్లక్ష్యానికి గురైనటువంటి అంబేద్కర్ యొక్క విధానానికి ఈరోజు పరిపూర్ణమైనటువంటి గౌరవ ప్రతిష్టలు వచ్చినాయనేటువంటి సంతోషంలో ఈరోజు దళిత బహుజనులు ఉన్నారు. దానికి గాను దళిత బహుజనులందరూ కూడా కేసీఆర్ గారికి కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మేము మా యొక్క దళిత కాన్స్టిట్యూషన్ అయిన ధర్మపురి నుండి మా యొక్క సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారి నాయకత్వంలో జరుగుతుండడం మాకు చాలా సంతోషం. మొదట ఏంటంటే ఈ భారత రాజ్యాంగం రచన అట్టడుగు వర్గాల, అణగారిన వర్గాల నాయకుడు, పూజ్యుడు
కాబట్టి అలాంటి వ్యక్తి విగ్రహం ఆసియా ఖండంలోనే మొదటిసారిగా 125 అడుగుల విగ్రహం పెట్టడం అనేది చాలా సంతోషకరం. అదే విధానంలో 132వ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఒక బహుమతిగా ఇచ్చినందుకు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వమైన కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు మరియు వారి యొక్క ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుతున్నాం. అంబేద్కర్ ముని మనవడు ప్రకాష్ అంబేద్కర్ అయితే ఇక్కడికి వస్తున్నారు. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అంబేద్కర్ యొక్క వారసత్వం, అంబేద్కర్ ముని మనవడు ఇక్కడికి వస్తున్నారు కదా, మీరు ఏ విధంగా భావిస్తున్నారు? అయితే అంబేద్కర్ ముని మనవడు వస్తుండనే విషయంలో ఆ వంశం నుండి ఒకరు వారసులు ఈ తెలంగాణకు వస్తున్న సంతోషం ఉంది. సంతోషం అదే కాకుండా ఆయన భారతదేశం నుండే అన్ని రాష్ట్రాలకు కూడా తిరగలే, అన్ని రకాల ప్రజలకు కూడా కలుసుకొని అంబేద్కర్ భావజాలాన్ని, ఆయన ఆలోచన విధానాన్ని విస్తరింపజేయాలి, నిర్మాణం చేయాలి. భారత రాజ్యాంగం అనేది అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి అంబేద్కర్ కొద్దిమందికి కాదు అందరికీ దేవుడు లాంటి వ్యక్తి కాబట్టి ఆయన ఆలోచనలు కూడా ప్రకాష్ అంబేద్కర్ గారు కూడా భారతదేశం అంతా కూడా తిరిగి ప్రచారం చేయాలని మేము ఆయన కోరుకుంటున్నాం.